ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రసంగంలో మొదటి అంశం బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబం అంటే ఆధ్యాత్మిక, సామాజికత, విద్యా సంపద. కానీ ఇప్పుడు కుటుంబ వ్యవస్థ విడివిడిగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాతలు తండ్రులు సనాతన ధర్మాన్ని పాటిస్తుంటే పిల్లలు ఇది పాతబట్టే అంటున్నారు. ఒకప్పటి సంస్కారవంతమైన సంబంధాలు ఇప్పుడు సోషల్ మీడియా రిలేషన్షిప్స్ అయిపోయాయి. పండుగలు అనగానే కుటుంబ సమూహం కాదు, సెల్ఫీలు, స్టేటస్ అప్డేట్స్ అయిపోయాయి. దీనికి ఉదాహరణ, ఒకప్పుడు అందరూ కలిసి భోజనం చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేరువేరుగా మొబైల్ స్క్రీన్ చూసుకుంటూ తింటున్నారు. ఇది మనకు కుటుంబ బంధాలకు ఒక ముప్పు. దీనికి పరిష్కారం, ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా కలిసి కూర్చొని మాట్లాడాలి. పెద్దలకు నమస్కారం చేయటం, వేదాలు, సనాతన సాంప్రదాయాలను పాటించడం అలవాటు చేసుకోవాలి. వారికి మంచి విద్యతో పాటు ధార్మికత నేర్పాలి. నేటి చిన్నారులే రేపటి బ్రాహ్మణ వంశ భవిష్యత్తు. కుటుంబం బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది. ఇక రెండో అంశం, బ్రాహ్మణ వివాహ వ్యవస్థ, ప్రేమ, ధర్మం, భవిష్యత్తు. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల పునాది. ప్రస్తుత పరిస్థితి, మన ఇంటి సాంప్రదాయాలు మాకే అర్థం కావటం లేదు అంటున్నారు యువత. పెళ్లి అంటే ధర్మం కాదు, ట్రెండ్ అనే భావన పెరిగిపోయింది. ఇంటర్ క్యాస్ట్ ప్రేమ వివాహాల్లో కుటుంబ విలువలు మరిచిపోతున్నారు యువత. దీనికి సంబంధించిన ఉదాహరణ, కొత్తగా పెళ్లి అయిన జంట కుటుంబ సాంప్రదాయాలను పాటించకుండా విదేశాలకు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఒంటరితనంతో ఇబ్బంది పడ్డారు. ఇది మన సాంప్రదాయాల విలువ తెలియని వారికి దారుణమైన బుద్ధి తెప్పించేది. దీనికి పరిష్కారం, మన సాంప్రదాయాల ప్రకారం వివాహం జరగటం వల్ల జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ప్రేమ మానవ సంబంధాల్లో ఒక భాగం, కానీ పెద్దల అనుమతితో జరిపితే అది మరింత ఆనందంగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా వెళ్ళాలే కానీ కుటుంబ విలువలను కోల్పోవద్దు. పెళ్లి బంధం అంటే బాధ్యత, గౌరవం, పరస్పర సహకారం. ఇది వేరే లైఫ్ స్టైల్ కాదు, జీవన తత్వం. దీనిలో మూడో అంశం, బ్రాహ్మణుల సమస్యలు మరియు పరిష్కార మార్గాలు. ఈరోజు బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటంటే ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అవకాశాల లోపం, సాంప్రదాయ విద్యాలేమి. ప్రస్తుత పరిస్థితి, బ్రాహ్మణ కుటుంబంలో చదువుకున్న పిల్లలు విదేశాలకు వెళ్ళి భారత సంస్కృతిని మర్చిపోతున్నారు. మంత్రాలను భద్రపరచాలి, వేదాలను ముందుకు తీసుకురావాలి అనే బాధ్యత తగ్గిపోయింది. బ్రాహ్మణుల మధ్య పరస్పర సహకారం అధికంగా కనిపించడం లేదు. ఉదాహరణ, ఒకప్పుడు గురుకుల విద్యా వ్యవస్థ ద్వారా బ్రాహ్మణులు జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేవారు. కానీ ఇప్పుడు విద్య ఖరీదైపోయింది. ఒకరికొకరు సహాయం చేయాలని నేర్చుకోకపోతే మనం నశించిపోతున్నాం. దీనికి పరిష్కారం, విద్య ఉపాధికి సహాయం చేసేవి ప్రారంభించాలి. మనకే సహాయం చేసుకోవాలి. ఒకరికొకరు చేయూతనివ్వడం వల్ల బ్రాహ్మణుల స్థాయిని పెంచుకోవచ్చు. మరియు పిల్లలకు మన సాంప్రదాయాల గొప్పతనాన్ని వివరించాలి. వేదాధ్యయనం, పూజా విధానాలు నేర్పించాలి. మన శక్తి మనం గుర్తించాలి. బ్రాహ్మణుల శక్తి, జ్ఞానం మనకు రక్షణ. ఇక బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థను బలపరచాలి, వివాహ వ్యవస్థను ధార్మికంగా నిర్వహించాలి, బ్రాహ్మణులు ఐక్యతను పెంచాలి, భవిష్యత్తును కాపాడాలి.